ఇవాళ భారతదేశంలో కేవలం 6 నుండి 9% మాత్రమే జనాభా కలిగిన అగ్రకులాలు రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని వెలగబెడుతున్నాయి. మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరి కోసం పని చేస్తున్నారు ఏంటంటే మనకు బాగా కనబడుతుంది. అగ్రకులాల కోసం, పెట్టుబడిదారీ వర్గాల కోసం, ధనవంతుల కోసం ₹1 ఎకరా భూమి ఇస్తా అన్నారు. మొన్ననే మంత్రి చెప్పారు లోకేష్, రూపాయి కాదు ఎకరా 90 పైసలు తీసేస్తాను నేను అన్నాడు. మేము అడతామయ్యా, మంచి పని మహాన్ బావా, నీకు దండం పెడతాం స్వామి, ఊరూరులో నీ బొమ్మలు పెడతాం, రాజశేఖర బొమ్మలు పెట్టినట్ల మా బహుజనులకు అందరికీ కూడా ఒక కుటుంబానికి ఒక 4 ఎకరాలు స్వామి, రూపాయితోనే 10 పైసలు ఎక్కువ కాదులే, నువ్వు 90 పైసలు ఎకరా అంటున్నావు, ₹1 ఎకరాతో ప్రతి కుటుంబానికి అణగారిన వర్గాలకు అందరికీ, భూమి లేని పేదలకు అందరికీ ₹1తో ఎకరా 4 ఎకరాలు ఇస్తే నీ బొమ్మలు పెట్టుకుంటామే, వీధిలో బొమ్మలు పెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దేశ సంపదను సృష్టిస్తున్న సృష్టికర్తలు ఎవరు? ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ దేశం కోసం కష్టపడి, ఈ దేశ రక్షణ కోసం త్యాగాలు చేసి ఈ దేశంలో సంపదను సృష్టిస్తే అది అంబానీకు, అదానీలో కట్టబెడుతున్నారు ఇవాళ. ఇది ఎవరబ్బా సొత్తు? అదేవిధంగా నిన్ననే మొన్న రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కాకాని దగ్గర మైనార్టీలకు సంబంధించిన అంజుమన్ వక్ఫ్ బోర్డు భూమి 71 ఎకరా భూమి ఏకంగా ఎవరికో పెట్టుబడిదారులకు ఇచ్చేసింది. ఇది ఎవరు నాయన సొమ్ములు ఇచ్చారు నాకైతే అర్థం కాలే. ఇప్పుడు నా జోబులో ఉండే నా సొమ్ము కాబట్టి నేను ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే మా నాయన సంపాదించి ఇవ్వచ్చు. కానీ ఎవరిదో నాయన సొమ్ము తీసుకుపోయి నువ్వు ఎట్లా దానం చేశాడో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ వేలాది మంది మంగళగిరిలో ప్రదర్శనలు చేస్తున్నారు మైనార్టీలు. మేము చెప్తున్నాం ఒకటి, మైనార్టీ సోదరులారా, మనం ఈ సమాజంలో అందరితో కలిసి ఉన్నాం. మనకు సపోర్ట్గా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, రాజ్యాంగం పట్ల గౌరవం కలిగిన వాళ్ళందరితో కూడా మనం కలిసి ఈ దేశంలో జరుగుతుంటే ఈ వినాశకరమైన పరిపాలన అంతమొందించడం కోసం ఉద్యమించకపోతే ఈ దేశం నాశనం తప్పదని, ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహిళా విద్యను ప్రోత్సహించారు. ఆ కాలంలో డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, అగ్రకులాలు తప్పితే పేదలకు చదువు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలామంది చదువు లేదు. ఆ కాలంలో ఆయన ఏం చేశారంటే అందరికీ విద్య ఉండాలా, ప్రత్యేకించి మహిళలకు విద్య ఉండాలని చెప్పేసి మహిళా విద్యను ప్రోత్సహించడం కోసం నడుం బిగించి తన భార్య అనేకమంది అవమానాల్ని అధిగమించారు, అనేకమంది అవమానాల్ని భరించారు, అనేకమంది బాధల్ని అనుభవించారు. ఇవాళ మనం గాన ఆ బాధల్ని మనం తట్టుకోలేం. అటువంటి బాధలు వాళ్ళు ఫాతిమా షేక్ గారు, సావిత్రిబాయి పూలే గారు బజార్ నుంచి వెళ్తుంటే మరుగుదొడ్లలో ఉండే బకెట్లో పిఏ తీసుకొచ్చి మింద చదివేవారు, మురుగు కాలను గడిచి మింద వేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, రాళ్ళు విసిరేవాళ్ళు, వాళ్ళ మీద కసు వేసేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మళ్ళా అటువంటి దౌర్భాగ్యం ఎదురు పరిస్థితి లేదు. ఎక్కడైనా గడ్డం పెట్టుకుంటే ముసలోళ్ళు ఏదైనా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఏదైనా చిన్న క్యాబరాలు చేస్తా అంటే ఇవాళ అల్లరి ముగ్గులు చుట్టుకొని ఇట్లా కొడతా అంటే జనం సినిమా చూస్తున్నారు. ఆ విధంగా ఆ కాలంలో కూడా సావిత్రిబాయి పూలే మీద, ఫాతిమా షేక్ మీద ఈ అగ్రకుల దురహంకార పెత్తందారి వర్గాలు దాడులు చేసి దౌర్జన్యం చేస్తే అందరూ సినిమాలు చూసేవాళ్ళు. మరి ఆ పరిస్థితుల్ని మనము కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరి మీద గురుతరమైన బాధ్యతగా ఉందని చెప్పేసి నేను ఈ సోదరుగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మనమందరం కూడా మన అడుక్కు తింటే ఒక ముద్ద దొరకదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, మీరు హక్కులు అనేటివి అడుక్కునేటివి కాదు, యాచించేటివి కాదు, పోరాడి సాధించుకునే హక్కులు అని చెప్పేసి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, బహుజన వర్గాలు, కమ్యూనిస్టులు ఏకమై ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి దానికోసం మనం తుది శ్వాస వరకు పోరాటం చేస్తామని చేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా.
మనం స్వతంత్రంగా మరి నిధులు నియామకాలు మరి రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకం కావాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎవరు మనకు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది చదువుల తల్లి ఫాతిమా షేక్ గారు అమర్ హై గారు బోలో అమర్ హై. చదువుల తల్లి ఫాతిమా షేక్ గారు, చదువుల తల్లి ఫాతిమా షేక్ గారు, ఫాతిమా షేక్ గారు, ఫాతిమా షేక్ గారు, ఫాతిమా షేక్ గారు వచ్చేయండి. ఇదిరా వచ్చిన వాళ్ళు అట్లా లైన్ గా నిలబడండి, జంపుగా నిలబడు, జంపుగా నిలబడు. ఇట్లరా 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 ఇదిరా ఇదిరా రాజు ఇట్లరా. ఫాతిమా షేక్ గారు మొట్టమొదట ముస్లిం మహిళా ఉపాధ్యాయులు ఫాతిమా షేక్ గారు, మొట్టమొదట ముస్లిం మహిళా ఉపాధ్యాయులు ఫాతిమా షేక్ గారు, సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రావు మహారాజ్ గారు, ఉస్మాన్ షేక్ గారు, ఉస్మాన్ షేక్ గారు, మహాత్మా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా షేక్ గారు, బిఎస్పీ బిఎస్పీ బిఎస్పీ. బహుజనులకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే సాధ్యం. బహుజనులకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే బహుజనులకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే బిఎస్పీ బిఎస్పీ. సావిత్రిబాయి పూలే గారు, షేక్ ఫాతిమా గారు, సాహో మహారాజ్ గారు, నారాయణ గురు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు, जय भीम जय भीम जय भीम। आज का दिन कदरी के अंदर सत्यसाई जिला फूले साहब के स्टैचू के सामने जाटगिरी प्रसाद और इलियास साहब के निगरानी में ये प्रोग्राम मुंतखब किया गया है। ये प्रोग्राम रखने का मकसद संविधान और जमाने के जाहिलियत, जमाने के अंदर कुर्बानियां सामने लाने के वास्ते ये प्रोग्राम को खासकर मुंतखब किया गया है। आज के जमाने दौर में आज जितने महान दानिशमंद समझे जाते हैं तो खुद वो लोगों को पता नहीं है ये फूले कौन है, सावित्रीबाई फूले कौन है, फातिमा शेख कौन है। इन्हीं की बदौलत, इन्हीं की कुर्बानियों की बदौलत आज हिंदुस्तान के अंदर ये IAS, ये IPS, ये प्रोफेसर से, ये इंजीनियर से हुकूमत कायम है। सोचने की जरूरत है। बाबा साहेब अंबेडकर ऐसे हालात को नजर रखते हुए दूर सोचने के इंसान थे। वो आने वाले जमाने में ऐसा ही होगा तो उनको खबर थी इस बात की। उन्होंने कुर्बानियां की। मान्यवर कांसीराम साहब ने उनके बात पर लब्बैक कहा। उन्हीं की बात को लेकर मैडम मायावती जी ने लब्बैक कहा। आज बीएसपी पार्टी की बुनियाद जनगणना कुलगणना को लेकर फाइट किया तो हम कामयाब हुए। दूसरी बात यह रही, आज संविधान के अंदर लोगों के हुकूक और कानून के बचाने के लिए बाबा साहेब अंबेडकर के अंदर जो राज्यांग में ये ST, SC, BC माइनॉरिटीज के लिए जो हुकूक है, जो हक है,
उनके लिए अगर लड़की है तो वो बीएसपी पार्टी है और कोई पार्टी नहीं। ये बीएसपी पार्टी के डर से लोग आज संविधान के अंदर बाबा साहेब अंबेडकर नाम लेते हैं, वरना कुछ नहीं। आज जात के नाम पर, हुलिया के नाम पर, दाढ़ियों के नाम पर भारत देश को ऐसा बनाया गया। कहने वाले कहते हैं कि 70-100 साल हिंदुस्तान की हुकूमत पीछे चले गई, किसी को खबर नहीं। अभी हमारे भाई इलियास साहब बोले अगर हम सब एक नहीं होंगे आने वाले जमाने के अंदर हमारी बुनियाद ही नहीं रहेगी। बार बार बहुजन समाज पार्टी लोगों से यही कहती है, आओ हमारे साथ जुड़ो, हमें सब एक बनेंगे, लड़ेंगे। जब तक मास्टर की हमारे हाथ के अंदर नहीं आएगी, जब तक संविधान के अंदर हमारे लोग जाकर नहीं बैठेंगे, हमको कोई हुक्क और हक मिलने वाला नहीं। इसी के माध्यम में हमारे लीडरों ने अभी तक जो भी बातें बात कर रहे हैं, मैं उनका शुक्र गुजारता हूं। एक बॉल पर जितने लोग अपने वक्तों को कुर्बानी देकर यहाँ जमा हुए, फातिमा शेख की जयंती के नाम पर, ये वही स्टूडेंट हैं, सावित्रीबाई फुले के पहले स्टूडेंट हैं। छुपे छुपे इन्होंने इल्म को हासिल किया, लोगों तक लाने में इनकी जिंदगियों को कुर्बान किया। वही शख्सियत है फातिमा शेख, वो एक माइनॉरिटी से हैं। इन लोगों की कुर्बानियों की बदौलत आज हमें तमाम ये नाम लेवा है, वरना कुछ नहीं होता। आज बीएसपी पार्टी वही बोलती है, तुम लड़ो अपने हुकूक के लिए। जो संविधान के अंदर धज्जियां उड़ाया जाता है बाबा साहेब अंबेडकर के राज्यांगम का, ऐसे लोगों से लड़ो, एक हो। जब तक हमें हुकूमत को हमारे हाथों में लिएंगे नहीं, लड़ेंगे नहीं, हमारे लिए कुछ होने वाला नहीं। इसी की बुनियाद पर हमारे भाइयों ने अभी तक यादगिरी प्रसाद साहब हो, हमारे इलियास साहब हो, इसी बात के दौरान उन्होंने बहुत अच्छी बात बोले हैं। मैं उनका शुक्र गुजारता हूँ, ये मौका दिए हुए बड़ौदा का शुक्र गुजारता हुआ जय भीम के नाम पर मैं बात को खत्म करता हूँ। जय भीम।